అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మౌన రాక్షసి' చివరి భాగం. రచయిత స్వర్ణ గారు. అందరూ ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటుంటే పెద్దలంతా పెళ్లి పనుల్లో మునిగిపోయారు. మునిపట్ల ఇప్పుడు ఇరుగు పొరుగు అనే మాటల్ని చెవికెక్కించుకోలేదు ఎవరు. ఒకసారి వాళ్ళ మాటల కారణంగా వాళ్ళంతా 7 ఏళ్లుగా చెల్లించిన మూల్యం తక్కువేమీ కాదు. అందుకే ఈసారి వాళ్ళంతా చెవిటివారిగా ఉండిపోవాలనుకున్నారు. అలానే ఉన్నారు కూడా. పెళ్లి పనులంతా ఏ ఆటంకాలు లేకుండా చాలా సాఫీగా సాగిపోతున్నాయి. ఎవరు ఎన్ని మాటలు అంటున్నా కానీ వినిపించుకొని వాళ్ళని చూసి అలసిపోయి కొందరి నోర్లు మూతపడితే, మరికొందరు వాళ్ళని చూసి బాధ పెట్టడమే పనిగా పెట్టుకొని డైరెక్ట్‌గా జానకి గారితో మాట్లాడేందుకే వచ్చారు. "ఏమ్మా జానకి, పరువు పోగొట్టుకొని తలెత్తుకోలేక ఖాళీ చేసి వెళ్ళిపోయారుగా. మళ్ళీ ఏ మొహం పెట్టుకొనొచ్చారంటూ దెప్పి పొడుస్తుంటే జానకి గారు చిన్నగా నవ్వి వదిలేశారు. పాపం ఆవిడకి జానకి గారి నవ్వుతో ఇగో హర్ట్ అయింది. ఏం చేసైనా వాళ్ళ పరువు తీయాలని కంకణం కట్టుకొనొచ్చినట్టుంది. మళ్ళీ మాట్లాడుతూ, "సరేలేమ్మా! మీ విషయాలు మాకెందుకు గాని, మీ కూతురేదమ్మా? మాకు చూపించేది ఉందా లేదా?" అని అడిగారు జానకి గారు కలుపుతున్న కాఫీని పోయడానికి కప్పులు తీసుంచుతూ. "అలసిపోయి ఉంటుందండి. పడుకుందని" సమాధానం ఇచ్చారు ఇష్టం లేకుండానే. "అవునా? సరేలే" అంటూ, "నీ అల్లుడు అదే ఆ అబ్బాయి అభినే అంట కదా! బంగారం లాంటి పిల్లని మోసం చేసింది. మళ్ళీ ఆ అబ్బాయితోనే పెళ్లి జరిపిస్తే పిల్ల జీవితం ఏం కాను? నీ కూతుర్ని మోసం చేసినట్టే ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడో ఏంటో" అంటూ తెగ ప్రేమ ఒలకబోస్తుంటే జానకి గారికి చిర్రెత్తుకొచ్చింది. కానీ చాలా అంటే చాలా కష్టంగా కంట్రోల్ చేసుకొని, మా పిల్లకి ఎలాంటివాడిని తీసుకొని రావాలో మాకు కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది? ప్రపంచం అంతా జల్లెడ పట్టి వెతికినా కూడా నా అల్లుడు కాలిగోటికి సరిపోరు ఎవ్వరు. అంతటి మంచోడిని, గొప్పోడిని తీసుకురావడం ఎవ్వరి తరం కాదు. అలాంటి వాడు నా కూతురే కావాలంటూ 7 ఏళ్ళు తపస్సు చేసి మరీ పొందాడు. నా బిడ్డ సంతోషంగా ఉంటుందనడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? పెళ్ళికొచ్చారు కదా! మర్యాద ఉంచుకుంటే అందరికీ బావుంటుందంటూ సౌమ్యంగానే చెప్తున్నా ఆవిడ మాటలో ఘాటు అందరికీ బోధపడింది. ఏం మాట్లాడలేక సైలెంట్‌గా తలదించుకొని వెళ్ళిపోయింది ఆమె అక్కడి నుంచి. ఫోన్ మాట్లాడేందుకు బయటకొచ్చిన అభి కిచెన్‌లో నుంచి వినపడిన జానకి మాటలు విని చిన్న నవ్వుతో వెళ్ళిపోయాడు. బంధువులు, స్నేహితులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు అందరూ కూడా నెమ్మదిగా రావడం మొదలుపెట్టారు. పెళ్లి హడావిడి మొదలైంది. ఎవరికీ క్షణం కూడా తీరిక లేదు. పెళ్లికి జరిగే ఏర్పాట్లు చూస్తున్న ఊరి జనాలు అందరికీ నోర్లు తెరుచుకొని చూడడమే పనయింది. ఊరి పొలిమేర అంతా కార్ల షోరూమ్ అయింది. ఇంకా పెళ్లి మండపం గురించి చెప్పనవసరం లేదు. ఆకాశమంతా పందిరి అంటే వినడమే తప్ప ఎప్పుడూ చూడని వాళ్ళకి అది ఒక ఉదాహరణ. పెళ్ళికొచ్చిన ప్రతి ఒక్కరికి ఏ మాత్రం గౌరవ మర్యాదలు తగ్గకుండా ప్రతీదీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు కృష్ణ, రాధ గార్లు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ సమంగా చూస్తూ, గౌరవిస్తూ తమని ఒకానొక సందర్భంలో అవమానించిన వాళ్ళని కూడా ఆప్యాయంగా పలకరిస్తున్న వాళ్ళని చూస్తే నిజంగా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. పిల్లల అల్లరితో, పెద్దల కబుర్లతో, కుర్రకారుల సైగలతో, సరదా ఆటపాటలతో తెలియకుండానే తరుగుతున్న సమయంతో ఇల్లంతా సందడిగా ఉంది. పెళ్లి రోజు. పెళ్లి మండపంలో పెళ్లి పీటలు. వందల మంది ఆత్మీయులు ఎదురు చూస్తున్నారు. రాబోయే జంటల కోసం సమయం ఆసన్నమైంది. పెళ్లి కొడుకులొచ్చి పీటలపై కూర్చొని పూజ చేస్తున్నారు. అభి, కార్తీక్, కృష్ణ మొహాల్లో ఎన్నడూ లేని సంతోషం ఉట్టిపడుతోంది. ప్రేమించిన అమ్మాయి మరి కొన్ని క్షణాల్లో తమ సొంతం కాబోతుంది అనే స్పార్క్ ఆ కళల్లో. పెళ్లి కూతులను తీసుకురమ్మని పంతుల ఆదేశం. వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్న వీళ్ళకి సంతోషం. పంతులు గారి మంత్రాలు, పెద్దల అక్షింతలు, ఆశీర్వాదాల నడుమ 3 జంటల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సీతారాములను తలపిస్తున్న ఆ జంటలను ఏ స్వార్థం లేకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు అంతా. 7 ఏళ్లుగా ఎదురు చూసిన తమ అర్ధాంగి మళ్ళీ తన పక్కన చేరిందనే సంతోషం అభి కళ్ళల్లో స్పష్టంగా కనపడగా చిన్నికి సంతోషంతో కళ్ళు చెమ్మగిల్లాయి. మళ్ళీ కూతురు జీవితంలో పెళ్లి అనే ఘట్టం ఒకటుంటుందని అనుకోని జానకి, రఘురాం గార్లకి చాలా ఆనందంగా ఉంది. కాలం ఎవరి కోసం ఆగదని నిరూపించడానికి వేగంగా రోజులు గడిచిపోతున్నాయి. కృష్ణ, రియా ఇద్దరు కొత్తింట్లో గృహప్రవేశం చేశారు. అందరి ఆశీర్వాదంతో కొత్త జీవితానికి స్వాగతం పలికారు కార్తీక్, బుజ్జి. బుజ్జి మ్యాగజైన్ కవర్ ఫొటోస్‌కి ఫోటోగ్రఫీ చేయాలి కనుక పనిలో పని హనీమూన్ కూడా కవర్ చేశారు. అభి కంపెనీలో శివకి కూడా షేర్ ఇచ్చి అందరూ కలిసే ఉంటున్నారు. చిన్ని ఇప్పుడిప్పుడే తన కుటుంబం నుంచి పూర్తి ప్రేమను పొందుతుండగా దాని నుంచి తనని దూరం చేయాలనుకోలేదు అభి. పైగా ఆ ఇంటి నుంచి ముందున్న తమ ఇంటికి వెళ్తే బుజ్జికి కూడా దూరమవుతామనే ఉద్దేశంతో అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. అభి ఆఫీస్ వర్క్‌కి కొన్ని రోజులు లీవ్ పెట్టేసి కంప్లీట్‌గా మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని చిన్నితో లాంగ్ డ్రైవ్ వెళ్ళాడు. ఇలా అందరూ ఎవరి లైఫ్‌లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ప్రతి సండే అందరూ ఒక చోట కలిసి టైమ్ స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆచరిస్తున్నారు కూడా. కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్టుగా రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. ఒకరోజు అభి గుండెల్లో గువ్వలా ఒదిగిపోయిన ఆదమరచి నిద్రపోతున్న చిన్ని. త్వరగా లేచిన అభి తన గుండెలపై పసిపాపాయిలా నిద్రపోతున్న ఆ చిన్నిని చూసి
నిన్ను ప్రేమతో గుండెలకు హత్తుకునే రోజు వచ్చింది ట్వింకిల్ అంటూ తనని మరింతగా హత్తుకొని నుదుటిన ముద్దాడి పడుకున్నాడు. ఇంకొంచెం సేపు మొహంపై సూర్యకిరణాలు పడి డిస్టర్బ్ చేయగా నిద్ర లేచింది చిన్ని. తన చుట్టూ అల్లుకున్న అవి బాహువులను సున్నితంగా తొలగించి మార్నింగ్ బయటిచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. అవని వచ్చి డోర్ కొట్టగా లేచాడు అభి. పక్కన చిన్ని లేకపోవడం చూసి నిద్ర మత్తులోనే వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఏంటమ్మా అన్నాడు అవనిని చూసి. బుజ్జి, కార్తీక్ వస్తున్నారా? ఈ రోజు వెళ్ళి పిక్ చేసుకోవాలిగా, త్వరగా రెడీ అవ్వు అని అంది. శివ ఉన్నాడుగా అన్నాడు కళ్ళు నులుముకుంటూ బెడ్ పై కూర్చొని. వాడు ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్తున్నాడ్రా అని అంది పక్కన కూర్చుంటూ. ఏంటి ఆఫీస్ పనా? మరి స్నేహ అన్నాడు అవని ఒడిలో తలపెట్టుకొని మూర్చుకొని పడుకొని. స్నేహ కూడా వెళ్తుందిలే, మీ నాన్న ఇద్దరిని హనీమూన్ పంపించడానికి ఆఫీస్ పని అని నాటకం ఆడుతున్నారని అంది తల నిమురుతూ. అంటూ కళ్ళు మూసుకున్నాడు అవి. ఫ్రెష్ అయి వచ్చిన చిన్ని ఈ వయసులో కూడా తల్లి ఒడిలో చిన్న పిల్లాడిలా ఒదిగిపోయి ఉన్న అభిని చూసి నవ్వుతూ నిల్చుంది. అవని చిన్నిని చూసి రెండో చేయి కూడా చాచారు. దగ్గరికి రమ్మని నవ్వుతూ వచ్చి హత్తుకుంది ఆమెని. అభి వాళ్ళని చూసి నవ్వి చిన్ని చేయి పట్టుకున్నాడు. అవని ఇద్దరు నుదుటిన ముద్దు పెట్టి వాళ్ళతో కొద్దిసేపు కబుర్లు చెప్పి వెళ్లారు. ఆవిడతో వెళ్ళగానే చిన్నిని ఒడిలోకి చేర్చుకొని తన మెడ వంపుల్లో మొహం దాచేసుకున్నాడు అభి. అతని జుట్టు చెరుపుతూ ఓయ్ వెళ్ళి ఫ్రెష్ అవ్వు, లేట్ అవుతున్నది మెల్లగా అంటూ పెదవులు భుజంపై ఆంచుతుంటే కంట్రోల్ తప్పుతుంది తను. ప్లీజ్ అంటుంది కష్టంగా అతని జుట్టులోకి వేలు కొనిస్తూ. ఫోన్ రింగ్ అవడంతో తనని వెనక్కి తిప్పి హక్ చేసుకొని లిఫ్ట్ చేశాడు. బుజ్జి చేసింది. ఫ్లైట్ ల్యాండ్ అయిందని వస్తున్నా అని కట్ చేసి చిన్ని పెదవులకి చిన్న ముద్దిచ్చి వెళ్ళాడు వాష్రూంలోకి. సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలతో చిన్న నవ్వు పెదవులను చెరగా బెడ్ సర్దింది. తన ఫోన్ ఎక్కడుందో కనపడకపోవడంతో అభి ఫోన్ నుంచి కాల్ చేసేందుకు తన నెంబర్ని డయల్ చేసింది. అందులో ట్వింకిల్ అని చూసి ఇదెక్కడో విన్నట్టుగా ఉంది అనుకుని అభి పంపిన మొదటి గిఫ్ట్ బాక్స్ గుర్తొచ్చి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. ఆ ఆశ్చర్యం ప్లేస్ లో ఆనందం చోటు చేసుకుంది. అంటే ట్వింకిల్ అంటూ తనకి గిఫ్ట్ పంపింది అభి అయినా అనుకుని హ్యాపీగా పక్కనే ఉన్న తన ఇంట్లోకి పరిగెత్తింది. ఎక్కడో అల్మారాలో మూలన పడిపోయిన గిఫ్ట్ బాక్స్ ని వెతికి బయటకు తీసి అపురూపంగా చూస్తుంది. దానిపైనున్న ట్వింకిల్ అనే పేరు చూడగానే అందంగా విచ్చుకున్న ఆమె పెదవులతో తడుపుతుంది దాన్ని. నవ్వుతూ అందులో బ్యాంగిల్స్ తీసి చూసింది. కానీ ఇప్పుడు అవి తనకి ఫిట్ అవ్వవు. కొంచెం డిసప్పాయింట్ అయినా వెంటనే ఐడియా రావడంతో అవి లోపల పెట్టేసి బాక్స్ అక్కడే పెట్టి వెళ్ళింది. అభి అప్పటికే ఫ్రెష్ అయి కిందకొచ్చి చిన్ని కోసం వెతుకుతున్నాడు. అభి బయటకు వెళ్తున్న టైంకి చిన్ని ఎదురుగా రావడం చూసి నవ్వి బాయ్ చెప్పి వెళ్ళాడు. నువ్వు నీ ట్వింకిల్‌కి గిఫ్ట్ ఇచ్చినప్పుడు మరి నీ ట్వింకిల్ కూడా నీకు ఇవ్వాలిగా, వెయిట్ ఫర్ ఇట్ అని నవ్వుకొని వెళ్ళింది లోపలికి. ఆ రోజు సండే కావడంతో కృష్ణ, రియా వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు వాళ్ళతో. బుజ్జి వాళ్ళు రాగానే అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు. ఆ రోజు నైట్‌కి శివ, స్నేహ తమ సర్ప్రైజ్ హనీమూన్‌కి వెళ్లారు. ఇలా ఆనందంతో రోజులు గడుస్తుండగా రియా ప్రెగ్నెంట్ అనే విషయం అందరి ఆనందాన్ని మరింతగా పెంచింది. అందరూ తనకి కంగ్రాట్స్ చెప్పి ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పారు. దాంతో పాటు రియాని జాగ్రత్తగా చూసుకోమని కృష్ణకి వార్నింగ్లు కూడా ఇచ్చారు. రోజులన్నీ ఆనందాలతో, సరదాలతో, ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలతో గడిచిపోతున్నాయి. రియా ప్రెగ్నెంట్ అని తెలిసిన నెల రోజులకి స్నేహ కూడా గర్భం దాల్చడం మరోసారి అందరినీ ఆనందంలో ముంచెత్తింది. అదే వారంలో బుజ్జికి కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడం ఇక రాబోయే రోజులన్నీ మంచి రోజులే అనే సంకేతంగా భావించారందరూ. రియా సేఫ్టీ కోసం తన పుట్టింటికి వెళ్లారు కృష్ణ, రియా. ఇక స్నేహ, బుజ్జిలనైతే కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు అందరూ. చిన్ని ఫుల్ టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చిన్ని హ్యాపీనెస్ చూసిన అవి కూడా ఫుల్ ఖుష్. కానీ ఇంట్లో అందరూ రోజులు గడిచే కొద్దీ కలత చెందడం మొదలుపెట్టారు. కారణం చిన్ని నుంచి ఇంకా ఏ శుభవార్త రాకపోవడం. రోజులు నెలలు గడిచే కొద్దీ వాళ్ళలో ఉన్న భయం కూడా పెరుగుతూ వస్తోంది. చిన్నికి తల్లయ్యే భాగ్యం లేదా అనే ఆలోచన వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటికే చిన్ని తన జీవితంలో పడరాని కష్టాలు పడింది. ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటుంది. మళ్ళీ ఆ సంతోషాన్ని కూడా తనకి దూరం చేయకు దేవుడా అంటూ ప్రార్థిస్తున్నారు. కాగా అభి, చిన్నిల ముందు ఈ విషయాలు మాట్లాడితే బాధపడతారని మౌనంగా ఉన్నారు. ఈ విషయం పైన అవగాహన లేని చిన్ని బుజ్జి, స్నేహలతో కబుర్లు చెప్పడం, వాళ్ళ బంప్లో ఉండే బేబీస్‌తో కబుర్లు చెప్పడంలో రోజులు గడిపేస్తుంది. 6 నెలలు గడిచిపోయాయి. స్నేహ, బుజ్జిలకి నెలలు నిండాయి. ఇద్దరికీ డెలివరీ డేట్ వారం వ్యవధిలోనే స్నేహకి ముందు, తర్వాత బుజ్జికి ఇచ్చారు. అందరూ టెన్షన్‌గా ఐసీయూ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. నర్స్ వచ్చి సార్ మీకు అబ్బాయి పుట్టాడు అని గుడ్ న్యూస్‌ని చెప్పింది కృష్ణకి. అందరూ ఎగిరి గంతేసి కృష్ణ కంగ్రాట్స్ చెప్పారు. తల్లి, బిడ్డ సేఫ్ అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు అందరూ. పేషెంట్‌ని షిఫ్ట్ చేశాక వెళ్ళి చూడొచ్చని చెప్పారు డాక్టర్స్. బాబుని తీసుకొని కృష్ణ చేతుల్లో పెట్టాడు. సంతోషంతో చెమ్మగిలిన కళ్ళతో బాబుని ఆప్యాయంగా ముద్దాడాడు కృష్ణ. అందరూ కూడా బాబుని ముద్దు చేస్తూ రియాని షిఫ్ట్ చేశారు అని తెలిసి వెళ్ళి బాబుని చూపించారు.
ఆనంద ఛాయలు అలుముకున్నాయి. అంత రోజులు వేగంగా గడుస్తుండగా స్నేహకి డెలివరీ అయి పాప పుడుతుంది. అదే వారంలో బుజ్జికి డెలివరీ జరిగి బాబు పుట్టాడు. స్నేహ, బుజ్జిల పిల్లలకి ఘనంగా స్వాగతం పలికారు అందరూ కలిసి. మేనకోడల్ని, అల్లుడిని చూసుకొని మురిసిపోయారు అభి, చిన్ని. స్నేహ అభిని అన్న అని పిలుస్తుంది. పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళతో ఆడుతూ హాయిగా రోజులు గడిచిపోతున్నాయి అందరికీ. తమ పెళ్లి జరిగి సంవత్సరం గడిచిపోయినా తమకెందుకు ఇంకా పిల్లలు పుట్టలేదనే బాధ కలుగుతుంది చిన్నికి. కానీ బయటపడితే అభి బాధపడతాడని లోలోపల దాచేస్తుంది. కానీ అక్కడ అభి కదా! అందుకే చిన్నికి అంతని అర్థం చేసుకున్నాడు. గుండెలపై పడుకున్న చిన్ని తల నిమురుతూ రాక్షసి అన్నాడు ప్రేమగా. అంది అభిని హత్తుకొని కళ్ళు మూసుకొని. ఎందుకే ఈ మధ్య నువ్వు చాలా డల్‌గా ఉంటున్నావు? అన్నాడు. అభికి డౌటొచ్చిందని అర్థమై అదేం లేదు. మనం ఫామ్ హౌస్‌కి వెళ్దామా? అని అడిగింది ఆశగా. అభికి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది చిన్ని. అతనితో స్పెండ్ చేయాలని ఫామ్ హౌస్‌కి తీసుకెళ్ళాలనుకుంటుంది. తనని ఆశని ఏనాడు అభి కాదనడు. చిన్ని ప్రశాంతంగా కొద్దిసేపు గడపాలనుకుంటుందని అర్థమై చిన్న నవ్వుతో ఎప్పుడు వెళ్దామని అన్నాడు. చిన్ని ఆలోచిస్తున్నట్టుగా పెదవులపై 2 సార్లు ట్యాప్ చేసి రేపు ఆఫ్టర్‌నూన్ అని అంది. అభి నవ్వుతూ పెదవులు అందుకొని కొద్దిసేపటికి వదిలి ఓకే అన్నాడు. సిగ్గుతో అతని గుండెల్లో పొదిగిపోయిన చిన్నిని మరింత గట్టిగా హత్తుకొని జోకొడుతూ ఆలోచిస్తూ పడుకున్నాడు. తాము అనుకున్నట్టుగానే తర్వాత రోజు ఫామ్ హౌస్‌కి వెళ్లారు. బయలుదేరే టైం ఆఫ్టర్‌నూనే అయినా వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. అక్కడ అరేంజ్‌మెంట్స్ చూసి ఆశ్చర్యంగా చూశాడు చిన్నిని. చిన్ని నవ్వుతూ అభి చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఇల్లంతా చాలా అందంగా డెకరేట్ చేసుంది. అభి అదంతా చూసి చిన్నగా నవ్వుతూ చిన్నిని వెనుక నుంచి హత్తుకొని ఏంటి ఈరోజు స్పెషల్ అన్నాడు తన చెవిలో హస్కీ వాయిస్‌తో. అతని స్పర్శ కంట్రోల్ తప్పుతున్నా తన మనసుని అదుపులో పెట్టుకొని చెప్తాను. ముందు వదులు అంది ఫేస్‌ని సైడ్‌కి తిప్పి వెనుకున్న అభిని చూస్తూ. బావుంది ఇలా అన్నాడు తన భుజంపై తలపెట్టుకొని. ప్లీజ్ అభి అంది కష్టంగా. తన నడుము పైన నాట్యం చేస్తున్న అభి చేతి వేలు పట్టుకొని చిన్నిని తన వైపు తిప్పుకొని వాట్ ప్లీజ్ అన్నాడు మెడవంపుల్లో ముద్దు పెడుతూ. ఇలా అయితే తనని కంట్రోల్ చేసుకోలేదని చిన్నికి అర్థమవుతుంది. అందుకే అభిని ఫోర్స్‌గా నెట్టింది. అది ఊహించని అభి బాబు వెళ్ళి వెనుకున్న సోఫాలో పడ్డాడు. అభి ఆ రాక్షసి అలా తోసావేంటే అన్నాడు బిక్కమొహం పెట్టి. చిన్ని అభి ఎక్స్‌ప్రెషన్‌కి నవ్వుతూ వెళ్లి డిన్నర్ చెయ్యి ఆకలేస్తుంది అని అంది. ఏంటి డిన్నరా? నేనా? నెవర్ అన్నాడు కాలుపై కాలేసుకొని కూర్చొని. అంటే చెయ్యవా? అదేగా చెప్తున్నాను. అమ్మో! అమ్మో! అంతేలే నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు. 7 ఏళ్లు ప్రేమించాను అన్నావు. ఏ లోటు లేకుండా చూసుకుంటానన్నావు. ఇప్పుడేమో తిండి పెట్టమని అడిగితే పెట్టను అంటున్నావు అంతేలే నేను నీకు అలసైపోయాను కదా! అని అంటూ ఏడవడం మొదలుపెట్టింది చిన్ని. రోసిని నీకు భార్యానులు బాగా వంట పట్టాయే. బాగా ముదిరిపోయావు నువ్వు అని అన్నాడు చిన్ని యాక్టింగ్ చూసి అభి. అదిగో చూడు ఎలా కసురుతున్నావు అంటూ ఏడుస్తుంది చిన్ని మళ్ళీ. బాబోయ్! ఆపవే తల్లి. వంటే కదా చేయాలి చేస్తాను ఏడవకన్నాడు దగ్గరికొచ్చి. చిన్ని వెంటనే నవ్వుతూ వెళ్ళు వెళ్ళు అని అంది. చిన్ని యాక్టింగ్ చూసి నువ్వు మామూలు దానివి కాదే. నీకా పొయ్యి పొయ్యి మౌనరాక్షసి అని పేరు పెట్టింది నేను అని తల కొట్టుకుంటూ వెళ్తున్న నవీన్ చూసి చిన్ని నోటికి చేయడ్డు పెట్టుకుని కిలకిలా నవ్వేసింది. వెనక్కి తిరిగి చిన్నిని చూసి నవ్వు చూసి అందంగా నవ్వుకొని వెళ్ళాడు అభి కిచెన్‌లోకి. అక్కడికి వెళ్లి కిచెన్ మొత్తం వెతికినా కూడా వంటకి కావాల్సిన సామాగ్రి ఏ మూలా కనపడలేదు. ఇదేంటి వంట చేయమంది. ఇక్కడ చూస్తే ఏం లేవనుకుని చిన్ని కోసం హాల్లోకొచ్చాడు. కానీ అక్కడ చిన్ని లేదు. చిన్ని అని పిలుస్తుండగా బెలూన్ బ్లాస్ట్ జరిగి పైనుంచి తనపై రోజ్ పెటల్స్ పడ్డాయి. వాటిని చూసి నవ్వుకుని రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని కింద పడిన స్లిప్ తీసుకొని ఓపెన్ చేశాడు. కమ్ టు ది బెడ్‌రూమ్ అని ఉండడం చూసి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేయగా ఆ రూమ్ అంతా క్యాండిల్స్‌తో, రోజెస్‌తో చాలా అందంగా రొమాంటిక్‌గా డెకరేట్ చేసింది. లోపల అడుగు పెట్టగానే మరో బెలూన్ బ్లాస్ట్ అయి డెకరేషన్ కోసం యూజ్ చేసే చిన్న చిన్న పేపర్స్ పడ్డాయి తనపై. అందంగా నవ్వుతూ తన వెనుక జుట్టు జరుపుకుంటూ రూమ్ అంతా చూశాడు చిన్ని కోసం. కానీ ఎక్కడా కనపడలేదు. బెడ్‌పై ఒక బాక్స్ ఉంది. దగ్గరికి వెళ్లి చేతిలోకి తీసుకున్నాడు. దానిపై ఫ్రమ్ యువర్ ట్వింకిల్ అని చూసి షాక్ అయ్యాడు. ఆ వెంటనే అందమైన నవ్వు పెదవుల్లో ప్రేమగా దాన్ని తడిమి ఓపెన్ చేశాడు. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ షర్ట్ చాలా అందంగా ఉంది. తన ట్వింకిల్ నుంచి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ కదా! పెదవుల్లో చేరిన చిరునవ్వు పెద్దదయ్యింది. షర్ట్ పైన ఉన్న స్లీవ్స్‌లో వేర్ ఇట్ అండ్ కమ్ టు టెర్రస్ అని ఉండడం చూసి నవ్వుతూ ఫ్రెష్ అయి దాన్ని వేసుకొని వెళ్ళాడు టెర్రస్ పైకి. క్యాండిల్స్‌తో, బెలూన్స్‌తో, రోజెస్‌తో అందంగా అలంకరించి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసింది చిన్ని అక్కడ. అవన్నీ చూసి అక్కడ ఏర్పాటు చేసిన రోజ్ పెటల్స్ స్ప్రేపై నడుస్తూ ముందుకు వెళ్లి చిన్ని అని పిలిచాడు. అలా పిలిచిన మరుక్షణం ఎదురుగా డార్క్ ప్లేస్‌లో నిల్చున్న చిన్ని లైట్ వెలుగులోకొచ్చింది. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో అభికి మ్యాచింగ్ వేసుకొని హెయిర్ లీవ్ చేసి చెవులకి ఇయర్ రింగ్స్, మెడలో నల్ల పూసలు తప్ప మరే ఆర్నమెంట్ లేకుండా చేతులకి
అభి ఇచ్చిన బ్యాంగిల్స్, కాళ్ళకు పట్టీలు, నుదుటిన కనీ కనిపించిన చిన్న బొట్టు, పాపిట్ల సింధూరంతో అచ్చరసలా నిల్చున్న తనని స్థానువై చూస్తుండిపోయాడు అభి. అభి తననే చూస్తూ నిల్చుని పోవడం చూసి నవ్వుతూ వెళ్తుంది ముందుకి. చిన్ని పట్టీల చప్పుడుకి లోకంలోకొచ్చి చూస్తున్నాడు తనని. అభి ముందు మోకాలపై కూర్చొని కనుమూసి కలలు కని నా భవిష్యత్తులో నీ సాన్నిహిత్యం కోరుకుంటూ, నా కనులెదురుగా ఉండాలని కోరుకున్న నీ మనసుకి జీవితంతో ముడిపడాలని తాపత్రయపడుతూ, నా చెయ్యి అందుకోవాలని ఆశించిన నీ తనువుకి చెయ్యందించి జీవితం పంచుకోవాలని కోరుకుంటూ, నా అడుగుతో జత కలపాలని కోరిన నీ నడకతో కలిసి అడుగులు వేయాలని తాపత్రయపడుతూ, నా గమ్యాన్ని చేరే ప్రయాణంలో నీ సాన్నిహిత్యాన్ని మరింత కోరుకుంటూ, నాకు తోడు నవ్వాలని ఆశపడే నీ మనసుకి నీ తోడుగా కడవరకు నడిచేందుకు సిద్ధపడి తన మనసుని నీ మనసులో జతపరచాలని ఆశపడే నీ మౌన రాక్షసిని అందుకోవా అంటూ చేయి చాచిన చిన్ని మొదటిసారిగా తన ప్రేమని వ్యక్తపరుస్తున్న చిన్నిని అపురూపంగా చూస్తూ కళ్ళనీళ్లతో నిలబడిపోయాడు అభి. చిన్ని చేతికి చేయందించి మోకాళ్ళపై కూలబడి హత్తుకున్నాడు తనని గట్టిగా. చిన్ని కూడా కన్నీళ్లతో హత్తుకొని ఉండిపోయింది. చాలా సేపటికి తనని వదిలి మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని నుదుటను గాఢంగా ముద్దాడాడు. తన్మయంగా కళ్ళు మూసుకొని చేతులు తన గుండెలపై ఉంచింది చిన్ని. అభి మొహాన్ని దోసిట్లోకి తీసుకొని పెదవుల దగ్గరికి అంతా వెళ్ళి హ్యాపీ యానివర్సరీ అంటూ చిన్న ముద్దిచ్చింది. షాక్ అయ్యాడు అభి. ఈ రోజు మన యానివర్సరీ కాదు కదా అన్నాడు. నేను చెప్పేది మన మొదటి పెళ్లి గురించి. సరిగ్గా ఇదే రోజు నువ్వు నా మెడలో తాళి కట్టి నన్ను భార్యం చేసుకున్నావు. ఇన్నేళ్లు ఆ రోజు ఒక పీడకల్లా గుర్తుంది. కానీ ఇప్పుడు జీవితంలోని అతిపెద్ద అదృష్టంలా అనిపిస్తోందంటూ కన్నీళ్లతో చెప్తున్న చిన్ని మాటలు శ్రద్ధగా వింటున్నాడు అభి. ఆ రోజు నుదిట్లో నువ్వు పెట్టిన సింధూరం మళ్ళీ మన పెళ్లి జరిగిన రోజు నువ్వు పెట్టే వరకు నేను దానికి విలువనివ్వలేదు. నీ చేత్తో అద్దిన ఈ సింధూరం నాలో కొత్త అందాన్ని తెచ్చింది. నీకోసమే బ్రతికేలా చేసింది అంది. జీవితాన్ని చీకటి చేస్తూ అస్తమించిన సూర్యుడు మళ్ళీ తిరిగొస్తాడని ఊహించలేకపోయాను. జీవితంలో చీకట్లో వదిలేస్తే అమావాస్య అనుకున్నానే కానీ ఆ అమావాస్య తర్వాత నిండు పుణ్యం ఉంటుందని తెలుసుకోలేకపోయాను. చీకటిని చీల్చుతూ వెన్నెల వెలుగులు తెచ్చే ఆ పుణ్యం చంద్రుడు నువ్వే అని అంటుండగా చిన్ని పెదవులకు తన పెదవులు జత చేశాడు అవి. పెదవులు మాట్లాడలేని ఎన్నో మాటలని ఆ మూగ మనసులు మాట్లాడుకుంటుంటే తన మాటలను మధ్యలోనే ఆపిన అభి మెడ చుట్టూ చేతులేసి అతనికి సహకరించిన చిన్ని చాలా సేపటికి నెమ్మదిగా కదులుతూ నుదురుని తన నుదురు కాల్చి డిన్నర్ చల్లారిపోతుందన్నాడు అభి. ఇంత రొమాంటిక్ మూమెంట్ లో డిన్నర్ గురించి మాట్లాడిన అభిని ఒక్కటి పీకించింది. నవ్వుతూ తనని లేపు తీసుకెళ్లాడు. అభి కూర్చొని తన పక్కన కూర్చోబోతున్న చిన్నిని ఒడిలోకి లాక్కొని కబుర్లు చెప్తూ తను తింటూ చిన్నీకి తినిపించాడు. నవ్వుతూ అభి చెప్పే మాటలు వింటూ డిన్నర్ ని కంప్లీట్ చేసింది. మొన్నెల వెలుగుతో పోటీ పడుతున్న అభి మోము చూసి ఎందుకురా ఇంత అందంగా పుట్టేశావు, చూడు చందమామలా మూతి ముడుచుకున్నాడు అంది చూపుడు వేలుతో చూపిస్తూ. అభి నవ్వుతూ నా పెళ్ళాం ముందు నేను ఈ మాత్రం అయినా లేకపోతే తన పరువు పోతుంది అని అన్నాడు అభి. ఆ మాటకు చిన్ని కోపంగా చూసిన వెంటనే టక్కున నవ్వేసింది. చిన్ని చేతుకున్న బ్యాంగిల్స్ చూసి ఆశ్చర్యంగా చూశాడు. ఇప్పటి వరకు తన దగ్గర ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అభి. ఇప్పుడే మొదటిసారి వేసుకున్నాను. అది కూడా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అని తెలిసాకంటూ చెప్తున్నా చిన్ని చేతిని కిస్ చేశాడు. నవ్వుతూ చూస్తుంది అభిని. పెళ్లి జరిగింది, యానివర్సరీ చేసుకున్నాం, మరి ఫస్ట్ నైట్ అన్నాడు తన చుట్టూ చేతులు బిగించి. చిన్ని అయిపోయిందిగా అని అంది అయోమయంగా. అభి నేను చెప్పేది మన మొదటి పెళ్లికి. పెళ్లి 2 సార్లు చేసుకున్నప్పుడు మరి ఫస్ట్ నైట్ ఒకసారి ఎలా చేసుకుంటావు అన్నాడు. చిన్ని ఆశ్చర్యంతో నోరు తెరిచింది. చిన్ని నోరు మూసి తనని ఎత్తుకొని తీసుకెళ్లాడు బెడ్రూమ్ కి. కష్టాల కడలిని కష్టంగా ఇది విజయవంతంగా సంతోషం అనే ఒడ్డుకు చేరుకొని ఒక్కటయ్యారు అభి చిన్ని. తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యారు ఇంటికి. కానీ అభి ఇంటి వైపు కాకుండా మరోవైపు వెళ్తుంటే ఎక్కడికని చిన్ని చెప్తానంటూ ఇంతకు ముందు తను నివసించిన ఇంటికి తీసుకొచ్చాడు. ఎంట్రన్స్ లో అవని ఆనంద నిలయం అనే బోర్డు చూసి ఆశ్చర్యంగా చూసింది అభిని. అభి చిన్న నవ్వు నవ్వి బదిలిచ్చి లోపలికి తీసుకెళ్లి తన రూమ్ కి తీసుకెళ్లాడు. ఇల్లంతా అద్భుతంగా చూస్తుంది చిన్ని. గదిలోకి వచ్చి అభిని ఏదో అడగబోతుండగా అక్కడున్న సీక్రెట్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. చిన్ని అదంతా ఆశ్చర్యంగా చూస్తుంటే పద అని చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. లైట్ ఆన్ చేయగానే రూమ్ అంతా నిండిపోయిన తన ఫొటోస్ చూసుకొని విసుగుపోయింది చిన్ని. కళ్ళ నీళ్లతో ఒక్కో ఫోటో చూస్తోంది. అభి తన గుండెల్లో చిన్నిని ఎంతగా నింపేసుకున్నాడో తెలుస్తూ ఉంటే ఏడుస్తూ వచ్చి గట్టిగా హత్తుకుంది అభిని. అభి తనని టైట్ గా హోల్డ్ చేసి తనలో ముద్దు పెట్టి నచ్చిందా యానివర్సరీ గిఫ్ట్ అన్నాడు. చిన్ని నవ్వుతూ బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్ ఇస్ ఓన్లీ యూ అంటూ నుదుటన ముద్దు పెట్టి లవ్ యూ రా అని చెప్పింది. ఫస్ట్ టైం చిన్ని లవ్ యూ చెప్పడం. నవ్వుతూ మరోసారి హత్తుకున్నాడు తన్ని. ఇలాంటి తీపి జ్ఞాపకాలు మరెన్నో పంచుకుంటూ రోజుల్ని ఆనందంగా గడిపేస్తున్నారు. కొన్ని రోజులకి చిన్ని ప్రెగ్నెంట్ అనే విషయం అందరిలో ఉన్న బాధని కలతను దూరం చేసి
ఆ ఇంటిని ఆనందాల హరివిల్లుగా మార్చేసింది. చిన్నిని గాజు బొమ్మ కంటే జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు అందరూ. అలాగే ప్రియా, స్నేహ, బుజ్జి పిల్లలకి బారసాలు చేసి నామకరణం కూడా చేశారు. ప్రియా, కృష్ణ, బాబు, ప్రేమ్, శివ, స్నేహాల పాప శిల్ప, బుజ్జి, కార్తీక్‌ల బాబు రుద్రేష్. పిల్లల అల్లరితో, పెద్దల కబుర్లతో అభి ప్రేమతో త్వరగా నెలలు నిండాయి తనకి. ఎప్పటిలాగానే చెకప్‌కి వెళ్లారు ఒకరోజు. చెకప్ పూర్తి చేసుకొని వెళ్తున్న వాళ్ళని చూసింది సరళమ్మ. ఇద్దరూ కలిసి సంతోషంగా నవ్వుతూ వెళ్ళడం చూసి ఆనందపడింది. కానీ అంతలోనే తన ఆనందాన్ని భంగం చేస్తూ స్వామీజీ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఈ ఇద్దరిలో ఒకరు విధి ఆటకి తప్పక బలి కావాలి అంటూ ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చి వాళ్ళు క్షేమంగా ఉండాలని ప్రార్థించింది. చిన్నికి డెలివరీ డేట్ రానే వచ్చింది. అందరూ టెన్షన్‌గా నిల్చున్నారు ఐసీయూ బయట. చిన్ని చెకప్ అయ్యాక ప్రాబ్లం ఏమీ లేదు అని, తనకి నార్మల్ డెలివరీ అవుతుందని డాక్టర్స్ చెప్పారు. అలాగే తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పగా అందరికీ కొంతలో కొంత శాంతంగా ఉంది. కానీ టెన్షన్ తగ్గట్లేదు. అభి లోపల చిన్ని పక్కనే బెడ్ మీద తన చెయ్యి పట్టుకుని కూర్చొని జలుబు చెప్తున్నాడు. కానీ అతని కళ్ళల్లో కూడా నీళ్ళు ఆగట్లేదు. కొన్ని గంటల ప్రయత్నం తర్వాత చిన్ని పాపకు జన్మనిచ్చింది. పాప ఏడుపు వినగానే బయట అందరూ రిలాక్స్ అయ్యారు. అంతే, అప్పటి వరకు పడ్డ నొప్పులన్నీ మరిచింది. అభి చిన్ని తల నిమిరి నుదుటన ముద్దు పెట్టి పాపను చేతిలోకి తీసుకొని చిన్నికి చూపించాడు. నవ్వుతూ పాపను చూసి తల నిమిరింది. తల్లి స్పర్శ తగలగానే ఏడుపు ఆపింది పాప. చాలా కష్టంగా తాన్య అని పలికింది చిన్ని. ఎంతో ఇన్నోసెంట్ గా, పిచ్చ క్యూట్ గా పాపను చూడగానే అప్పటి వరకు ఉన్న స్ట్రెస్ అంతా ఎవరో తీసేసినట్టుగా అయిపోయింది చిన్నికి. చిన్నికి రెస్ట్ కావాలని చెప్పడంతో అందరినీ బయటికి పంపించేసి అభిని మాత్రమే ఉంచారు. 8 ఏళ్ల తర్వాత అభి గదిలో అభి గుండెలపై ప్రశాంతంగా పడుకుంది తాన్య. తారక, అభిమన్యు తల్లిలో మొదటి అక్షరం, తండ్రితో చివరి అక్షరం కలిపి తాన్య అనే పేర్లు పెట్టాలని ముందే డిసైడ్ అయ్యారు అభి, చిన్ని. ఈ 8 ఏళ్లలో చాలానే మార్పులు జరిగాయి. పక్కపక్కనే ఉన్న రెండిళ్ళు కాస్త ఒక్కటిగా మారాయి. ఒకే కుటుంబంగా రెండిళ్లలో నివసించిన వాళ్ళు ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసుంటున్నారు. పిల్లలు పెరిగి అల్లరి పిడుగులయ్యారు. అభి బిజినెస్ లో వింగ్స్ ఎక్స్‌పెండ్ చేసుకొని చాలా బ్రాంచెస్ కి వచ్చేశాయి. అభి కళ్ళకి స్పెక్స్ వచ్చాయి. చిన్ని కోసం మాత్రమే అతని పెదవులపై వచ్చే చిరునవ్వు కారణం ఇప్పుడు తాన్య కూడా అయింది. పూర్తిగా అభి, చిన్నిల ప్రపంచం తాన్యనే అయ్యింది. అలారం మోగడంతో నిద్ర లేచిన తాన్య లేచి అది ఆఫ్ చేసి అభిని పప్పా అంటూ లేపింది. అభి నెమ్మదిగా కళ్ళు తెరిచి తాన్య నుదుటన ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ బేబీ అన్నాడు చిన్న నవ్వుతో. మార్నింగ్ పప్పా, ఉఠో అంది లేపుతూ తాన్య. పెదవులపై చెయ్యి పెట్టి ఉష్ అన్నాడు అభి. పక్కన ఉన్న తార వైపు చూసి, పక్కనే ఉన్న మమ్మీని చూసి సారీ మర్చిపోయా అంటూ గుసగుసగా చిన్నగా అభి చెవిలో చెప్పి మమ్మీని డిస్టర్బ్ చేయొద్దు అంది తార. ఓకే అంటూ ఇద్దరు స్లోగా లేచి జాగింగ్ సూట్స్ లో జాగింగ్ కు వెళ్లారు. తిరిగి రాగానే అభికి కాఫీ, తాన్యకి పాలు తెచ్చిచ్చింది తార. ఆమెను చూసి చిన్న స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ మమ్మా అంటూ తాన్యకిస్తే అభి ఎవరూ చూడకుండా ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఇద్దరిని చూసి ఒక హ్యాపీ స్మైల్ ఇచ్చి తిరిగి కిచెన్ లోకి వెళ్ళిపోయింది తార. ఆ తర్వాత అభి, తాన్య ఇద్దరు కలిసి 1 అవర్ జిమ్ చేశారు. ఆ తర్వాత తాన్య పప్పకి కిస్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఫ్రెష్ అవ్వడానికి. అభి కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి తాన్యని స్కూల్‌కి రెడీ చేస్తుంటే, పప్పా నీకో విషయం తెలుసా? నిన్న నేను ఒక అంకుల్‌ని చూశాను. ఐ వాంట్ టు హెల్ప్ హిమ్ అని అంది తాన్య చేతులాడిస్తూ. అప్పుడే లోపలికొచ్చిన చిన్ని వాళ్ళ డిస్కషన్‌ని వింటూ కూర్చుంది. అభి ష్యూర్ బేటా, నా బేబీ అడగడం నేను చేయకపోవడమా? నెవర్ హ్యాపెన్స్ రైట్ అని అన్నాడు తనని ఎత్తుకుని. అతని మాటలకి అబ్బో అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి తాన్య వైపు చూసింది. ఆ పప్పా, యూ ఆర్ ది బెస్ట్ పప్పా అంటూ బుగ్గలు లాగేసి ఎదురుగా ఉన్న చిన్నిని చూసి కళ్ళెగరేసింది. దాంతో తాన్య బుగ్గపై చిన్నగా తట్టి ఇంతకీ ఎవరా అంకుల్ బేబీ అని తాన్యకి జుట్టు వేస్తూ ఏమో మమ్మీ అంటూ భుజాలు ఎగరేసింది తాన్య. బ్రేక్‌ఫాస్ట్ దగ్గర ప్రేమ, రుద్ర కొట్టుకోవడం చూసి తాన్య, అభి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఏమైంది వీళ్ళకి అని అంది చిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తూ. తాన్య వెళ్ళి ఏమైంది అత్త అంటూ అడిగింది బుజ్జిని. చూడవే తల్లి, ఇద్దరికి ఒకే ప్లేట్ కావాలంట అంటూ తన చేతిలో ఉన్న ప్లేట్ చూపించింది. ఓ అంటూ ఏది ఇటివ్వు అని ప్లేట్ తీసుకొని తను అందులో పెట్టుకొని సైలెంట్ గా తినడం స్టార్ట్ చేసింది తాన్య. కొట్టుకుంటున్న వాళ్ళు కాస్త తాన్యని మింగేసేలా చూడటం మొదలు పెట్టారు. అభి కూడా వచ్చి టిఫిన్ చేస్తూ చూస్తున్నాడు. ఎంత పక్కనే తార ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది. తాన్య చూసింది చాలు తినండి అని అంది తల పైకి ఎత్తకుండానే. ఎక్కువ ఎక్కువ మాట్లాడితే తాన్య కొట్టేస్తుందని తెలుసు ప్రేమ్, రుద్రలకి. అందుకే ఏమీ మాట్లాడకుండా చుప్చాప్గా తినేశారు. శివ మీకదే కరెక్టరా అని బాయ్ బేబీ అంటూ తాన్య కిస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆఫీస్కి. అభి, తార బ్రేక్‌ఫాస్ట్ చేసి తాన్య, ప్రేమ్, రుద్రలను తీసుకొని వెళ్లారు స్కూల్‌కి. తార, అభి ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారు. స్కూల్ బయట కారు ఆపమని చెప్పి అక్కడే కాళ్ళు చేతులు లేని ఒక వ్యక్తిని చూపించింది అభి చిన్నీలకి. తాన్య పప్పా మనం ఆ అంకుల్‌కి హెల్ప్ చేయాలంది
తాన్య, అభి, చిన్ని అతన్ని చూసి షాక్ అయ్యారు. స్లో మోషన్ లో తల తిప్పి అభి చిన్ని వైపు చూస్తే చిన్ని తాన్య వైపు చూస్తుంది. తాన్య ఎదురుగా ఉన్న ఆ అంకుల్ వైపు చూస్తోంది. కొన్ని సెకండ్స్ తర్వాత తన ఆన్సర్ కోసం చూస్తున్న అభి వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి కళ్ళతోనే ఓకే చెప్పింది. ఇప్పుడు తనకి ఎవరి మీద కోపం, ద్వేషం లేదు. లైఫ్ లో తనకున్న వాటి మీద ప్రేమ, వాటిని ఇచ్చిన దేవుడి మీద కృతజ్ఞత తప్ప తనకున్న దాంతో చాలా సంతృప్తిగా, హాయిగా ఉంది. అందుకే వేరే ఏమి ఆలోచించాలనుకోలేదు. అభి సరే అంటూ కొంత డబ్బు తీసి తాన్యకిచ్చి ప్రెసెంట్ ఇవి ఇవ్వు ఆ అంకుల్‌కి, మిగిలినవి నేను చూసుకుంటా అన్నాడు. ఓకే పప్పా అంటూ వెళ్ళిచ్చింది. డబ్బు తీసుకున్న గోపాల్ చిన్న నవ్వుతో మనస్ఫూర్తిగా దీవించాడు తానేని. వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి తిరిగి గోపాల్ దగ్గరికొచ్చాడు. అభి దూరం నుంచి కారు బానెట్ కానుకొని వాళ్ళనే చూస్తోంది చిన్ని. అభిని చూడగానే వణకడం మొదలుపెట్టాడు గోపాల్. అభి వాడి ముందు మోకాళ్ళ మీద కూర్చొని నువ్వు తల్లి మానం కోసం పాకులాడావు. కానీ ఆ తల్లి కన్న బిడ్డ ఈ రోజు నీకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది అన్నాడు. గోపాల్‌కి అభి మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే అభి పర్సులో ఉన్న తాన్య ఫోటో చూపించి నా చిన్ని కూతురు అని అన్నాడు. అంతే షాక్‌తో కళ్ళు పెద్దవి చేశాడు గోపాల్. నువ్వు నీ స్వార్థం కోసం చేసిన పని నీకేమైనా యూజ్ అయిందా? కనీసం ప్రశాంతంగా బ్రతుకుతున్నావా? అని అన్నాడు. సిగ్గుతో తలదించుకున్నాడు గోపాల్. అభి అతని భుజంపై చెయ్యి వేయగానే భయంతో వెనక్కి జరిగాడు. భయపడకు. నిన్ను ఏమీ చేయను. నీకు సాయం చేయమని కోరింది నా కూతురు. దాని మాట కాదనను నేను అని తన మనుషులకు అప్పగించాడు గోపాల్‌ని ఆర్ఫనేజ్‌లో జాయిన్ చేయమని. వెళ్తున్న గోపాల్‌ని చూసి పాకెట్‌లో చెయ్యి పెట్టుకొని నిల్చొని అభిని, చిన్నిని నేనెప్పుడో డిసైడ్ అయ్యానురా. నా తాన్య మరో చిన్ని కాకూడదని. అందుకే ఇప్పటినుంచే తనని అన్నీ ఎదుర్కొనేలా పెంచుతున్నాను. ఈ సమాజాన్ని ఎదుర్కోవాలి. నీలాంటి నీచులని ఎదుర్కోవాలి. సమాజం కోసం కాకుండా తన కోసం తను బ్రతకాలి. సంతోషంగా బ్రతకాలి. బ్రతికేలా చేస్తాను అని అనుకున్నాడు. వెంటనే తనని చుట్టుకున్న చేతిని కిస్ చేసి వెళ్దామా అని అంటూ అడిగాడు. చిరునవ్వుతో తల ఊపింది చిన్ని. తారక, అభిమన్యు ప్రేమ ఇంతటితో సమాప్తం. కథ అయిపోయింది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.